ఆదికాండము 1వ అధ్యాయము 11వ వచనం నుండి 13వ వచనముల వరకు ఈ విధంగా ఉన్నాయి. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు వృక్షములను భూమి మొలిపించునుగాక అని పలుకగా ఆ ప్రకారమాయెను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫల వృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 3వ దినమాయెను. పొడి నేల ఏర్పడగానే దేవుడు దాన్ని ఖాళీగా వదిలేయలేదు, దానికి జీవాన్నిచ్చాడు. గడ్డి, చెట్లు, ఫలవృక్షాలు భూమి నుండి మొలకెత్తాయి. అవి వాటి వాటి జాతి ప్రకారము ఫలించాలని దేవుడు ఆజ్ఞాపించాడు. ఇది సృష్టిలో మొదటి జీవరాశి. దేవుడు నీ జీవితంలో ఒక ఆధారాన్ని ఇచ్చినప్పుడు ఆయన నిన్ను ఫలించాలని ఆశిస్తున్నాడు. తమలో విత్తనములు గల అన్న మాటను గమనించండి. అంటే దేవుడు నీకు ఇచ్చే దీవెన కేవలం నీ కోసం మాత్రమే కాదు, అది అనేకులకు విస్తరించాలి. నీవు ఫలించే కొమ్మవు కావాలని దేవుడి ఉద్దేశం. నీవు ఎడారి లాంటి జీవితంలో ఉన్నా దేవుని మాట పడగానే నీవు పచ్చగా మొలకెత్తుతావు. ఆయన నీలో జీవాన్ని, సమృద్ధిని పుట్టిస్తాడు. కీర్తనలు 1వ అధ్యాయము 3వ వచనం, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును.